సింగర్ గీతా మాధురి టాలీవుడ్లో తన సింగింగ్ టాలెంట్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఆమె భర్త నటుడు నందు కూడా తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. నందు గీతా మాధురిలది ప్రేమ వివాహం అన్న విషయం తెలిసిందే. నందు గీతా మాధురిలకు 2014లో వివాహం జరగ్గా 2019లో పాప పుట్టింది. ఆ పాపకు దాక్షాయణి ప్రకృతి అని పేరు పెట్టారు. అయితే ఈ సంవత్సరంలో ఫిబ్రవరి 10న వీరికి బాబు జన్మించాడు. అప్పట్లో మా జీవితాల్లోకి ఆనందం తెచ్చాడు అంటూ నందు సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో ఈ విషయాన్ని పంచుకున్నాడు. అయితే రీసెంట్గా నందు గీతా మాధురి జంట తమ కుమారుడికి బారసాల నామకరణం కూడా నిర్వహించారు. ఈ వేడుకకు బుల్లితెర సెలబ్రిటీలంతా హాజరై చిన్నారిని దీవించారు. అయితే నందు గీతా మాధురి వారి బాబుకు ధృవధీర్ తారక్ అని పేరు పెట్టారు. ఈ పేరు సోషల్ మీడియాలో ప్రెజెంట్ వైరల్ అవుతుంది. వారి బాబుకు ఎన్టీఆర్ పేరు కలిసొచ్చేలా ధృవధీర్ తారక్ అని పేరు పెట్టినట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ పేరు కలిసొచ్చేలా వారి బాబుకు పేరు పెట్టడానికి కారణం ఏంటి అన్న అంశం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. తాజాగా గీతా మాధురి భర్త నందు ఈ పేరు పెట్టడానికి అసలైన కారణం ఏంటో ఓ క్లారిటీ ఇచ్చారు. తన కొడుకు పేరుకు ఎన్టీఆర్ పేరుకు అసలు లింక్ ఏంటంటే, తన కొడుకు పేరు ధృవధీర్ తారక్ అని పెట్టడానికి పెద్ద రహస్యం అంటూ ఏం లేదు. తనకు ఎన్టీఆర్ అంటే అభిమానమని, అందుకే తన కొడుకు పేరులో తారక్ అనే పేరు వచ్చేలా పెట్టుకున్నామని నందు తెలిపారు. పైగా ఆ పేరులోనే ఓ వైబ్రేషన్ ఉంటుందంటూ ఆయన చెప్పడం మరో విశేషం.